వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆలసించిన ఆశాభంగం. మనం తిమింగలాలు సముద్రంలో మాత్రమే చూడగలం. అప్పుడప్పుడు పెద్ద పెద్ద ఈ అక్వేరియంస్ లాంటివి పెట్టి దాంట్లో పిల్ల తిమింగలాలను వేస్తూ ఉంటారు. దాన్ని కూడా చూసి అమ్మా ఇలా ఉంటుందా అమ్మ తిమింగలం అంటే అని చెప్పి నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంటాం కదా ఇన్ జనరల్గా. కానీ హైదరాబాద్ నీళ్లల్లో చాలా పెద్ద తిమింగలం ఒకటి పడింది. ఆ తిమింగలం కాస్ట్ జస్ట్ 100 కోట్లు మాత్రమే. ఎస్, మీరు వినేది నిజమే. 100 కోట్ల తిమింగలం పడింది. హైదరాబాద్ మహానగర నీటి సరఫరా మురుగునీటి పారుదల సంస్థలో పనిచేస్తున్న రెడ్ హిల్స్ డివిజన్ జనరల్ మేనేజర్ కుమార్ నివాసాలు కార్యాలయాల మీద ఏసీబీ నిర్వహించిన మెడుపు దాడులు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. డిఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆయన ఆధ్వర్యంలో ఇవాళ కూడా కాదు, దాదాపు సోమవారం తెల్లవారుజాము నుంచి మొత్తం 8 ప్రాంతాల్లో జరిగే ఈ సోదాలు ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి ఎంత లోతుగా వేళ్ళునుకుపోయిందో ఇంకొకసారి కూడా బయటపెట్టింది ఈ సోదాలు. అయితే ఏముంది, చప్పట్లు కొడదాం, చిటికలేద్దాం, పొద్దున్నే లేచి మళ్ళీ మన పని మనం చూసుకుందాం. ఒక ప్రభుత్వ అధికారి ఇంట్లో దొరికిన నగదు, బంగారం, ఆస్తుల వివరాలు చూసి ఏసీబీ అధికారులు షాక్ అయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ దాడుల్లో వాళ్ళు పట్టుకున్నటువంటిది 1,05,00,000కు పైగా నగదు, కిలోకి పైగా బంగారు ఆభరణాలు, భారీ మొత్తంలో వెండి వస్తువులు, విలువైనటువంటి ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈయనకున్నటువంటి ఆస్తులన్నీ పాపం పూరి గుడిసెలే. ఎక్కడంటే హైదరాబాద్లో ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీలో 3 విలాసవంతమైనటువంటి పూరి గుడిసెలు ఉన్నాయి. 6 ఓపెన్ ప్లాట్లు, అక్కడ గుడిసె కూడా వేయలేదు. ఇంకా నిజామాబాద్ జిల్లాలో 3 ఎకరాల వ్యవసాయ భూమి, అక్కడ చాలా పేదరికంలో వ్యవసాయం చేస్తున్నారు. ఇది అధికారులు గుర్తించినటువంటిది, అందులో ఒక పోర్షన్. ఇంకా ఎన్నున్నాయో పూర్తి స్థాయి రిపోర్ట్ వస్తే కానీ చెప్పలేము. అయితే పట్టుకున్నటువంటి దానికి మార్కెట్ విలువ, ఈ ఆస్తులు మొత్తం మార్కెట్ విలువ కేవలం 100 కోట్లే. 100 కోట్ల పైనే ఉంటుంది అంతే. ఏముంది, జస్ట్ పర్సనల్స్ తీసి తెచ్చేసుకుందాం కావాలంటే వెళ్ళి. ఇంకా ఇందులో ఏమేం చేయలేదో తెలుసా, బ్యాంకు లాకర్ల తనిఖీలు పూర్తి కాలేదు. అందులో ఉండేటువంటి ఆభరణాలు లేదంటే ఆస్తుల పత్రాలు మిగతా డాక్యుమెంట్లు మరి ఇంకెన్నున్నాయో ఏంటో తెలియనటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక చిన్న క్యాల్కులేషన్ వేసుకుందామండి. ఆయన చాలా సాధారణమైనటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి, అందులోనూ జలమండలిలో జనరల్ మేనేజర్. ఎంత హై టెన్షన్ ఉంటుంది పాపం. అంటే ప్రతి ఇంటికి నల్లా వెళ్ళాలి, నీళ్ళు వెళ్ళాలి, మురుక్కాలు ఎక్కడ ఉండకూడదు, దీనికి సంబంధించి అధికారులని మిగతా వాళ్ళందరినీ పరుగులు పెట్టించాలి. దీంతో తలకాయ నొప్పి పని చేయడానికి కనీసం ఏది వెళ్ళో టీ తాగడానికి కూడా టైం ఉండనంతటువంటి స్థాయిలో ఉంటారు. అంత మంచి పని ఒక జనరల్ మేనేజర్ స్థాయి. ఈయనకు వచ్చే జీతం నార్మల్గా ఎంత తెలుసా? ఇన్ జనరల్గా లెక్కేస్తే దీనికి కొంచెం చిన్న క్యాలిక్యులేషన్లో ఈయనకి జనరల్ మేనేజర్ స్థాయి కాబట్టి ఒక 2 లక్షలు వేసుకుందాం. నెలకు వచ్చేటువంటి జీతం 2 లక్షల రూపాయలు. ఈయన ఇప్పుడు ఎప్పటి నుంచి 2 లక్షలు వస్తుంది? ఆయన వెంటనే జీఎం అయిపోలేదు, అందులో జాయిన్ అయ్యారు. తర్వాత మెల్లమెల్లగా ప్రమోషన్లు ఇవన్నీ. సరే, ఎక్కడ మొదలుపెట్టినా 2 లక్షలు వేసుకుందామండి. స్టార్టింగే 2 లక్షల జీతం అనుకుందాం. ఆయనకి 2 లక్షలు మాత్రమే జీతం అయితే ఆయన సర్వీస్ 30 ఏళ్ళు అనుకుందాం, 35 ఏళ్ళు. సరే, 30 ఏళ్ళ లెక్క అయితే నెలకి 2 లక్షల చొప్పున 12 ఏళ్ళు 24 లక్షలు. అలా 30 సంవత్సరాల పాటు ఆయన కష్టపడి సంపాదించిన 7,20,00,000 ఆయన దగ్గర ఉంటాయి. ఏది, ఈయన కేవలం ఆ వచ్చినటువంటి జీతాన్ని వచ్చినట్టుగా దగ్గర పెట్టుకుని ఉంటే రూపాయి కూడా ఖర్చు చేయకుండా, ఈయన తినరు, ఇంట్లో పెట్టరు, ₹1 కూడా ఖర్చు అనేది చేయకుండా ఉంటే ఈయనకు వచ్చేది 7,20,00,000 రూపాయలు 30 ఏళ్లలో. లేదు 35 సంవత్సరాలు అనుకుందాం, 35 సంవత్సరాలు అనుకుంటే వచ్చేది 8,40,00,000. ఇంతే. మరి ఆస్తులు ఏంటి ఏకంగా? వీళ్ళ తాతగారు ఏమన్నా మిర్జాపురం జమీందారా, లేదంటే నిజాం దగ్గర ఏమన్నా దివాన్గా చేశారా? ఈనాం భూములు ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి వాటిని అమ్మి రియల్ ఎస్టేట్లో పెట్టి 100 కోట్లు సంపాదించేశారు అనుకోవడానికి. ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నారు ఈయన అసలు? ఈ లెక్కలు కూడా చూడాలి కదా. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇలాంటి అధికారులకి ఇందాక మనం అనుకున్నట్టు 2 లక్షలు కాకపోయినా కనీసం 1,50,000 నుంచి 2 లక్షల మధ్య ఉంటుంది, ఏ రకంగా అనుకున్నా. సో చట్టబద్ధంగా సంపాదించినటువంటి ఆదాయం ఉన్నా సరే అది మెడికల్స్, డైలీ యూసేజ్, పిల్లల చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ సెటిల్మెంట్లు, ఈ వీళ్ళకున్నటువంటి హెల్త్ ఇష్యూస్, ఇన్సూరెన్సులు, మిగతా ఇవన్నీ ఏదనుకున్నా సరే కనీసం చేతిలో ఆస్తి కింద మిగలడానికి ₹1 కోటి మిగలచ్చేమో, అది కూడా కష్టంగా. మరి అలాంటిది ఇప్పుడు 100 కోట్ల విలువైనటువంటి 100 కోట్ల పైచిలుకే, ఇంకా బయటికి రానటువంటివి చాలా ఉన్నాయి. ఆ లెక్కన వేసుకుంటే ఇంకేమి ఉంటాయో తెలియనటువంటి పరిస్థితి. మరి ఎలా వచ్చాయంటే యాజ్ సింపుల్ యాజ్ దట్.
లంచం. ఓ, దీన్ని అనకూడదు కదా అధికారులు, గవర్నమెంట్ అధికారులు, మళ్ళీ వాళ్ళ మీద ఇది చెప్తే లంచం అంటే కేసులు పెడతారు. సో కానుకలు, ఇదేదో చిన్నపాటి అవినీతి స్టోరీ కాదని మనం చెప్పుకునేది. ఒక అధికారికి సంబంధించి హైదరాబాద్ రియల్ ఎస్టేట్, మౌలిక వసతులు, వాటర్ కనెక్షన్స్, ఈ అనుమతులు, ఈ మొత్తం వ్యవస్థ చుట్టూ ఏర్పడినటువంటి భారీ అవినీతి నెట్వర్క్కి దిస్ ఇస్ ద ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. జిహెచ్ఎంసీ పరిధిలో కమర్షియల్, రెసిడెన్షియల్ ఈ ప్రాజెక్టులు, వీటికి నీటి కనెక్షన్లు, లైన్ల మంజూరు, టెండర్లు, కాంట్రాక్టుల ప్రక్రియలు, ప్రతి దాంట్లో అడుగు పెట్టి అడుగు తీస్తే లంచం. స్థాయిని బట్టి మారుతుంది అమౌంట్ అంతే తప్ప ఇంకొకటి ఏమీ కాదు అన్నటువంటిది ఆరోపణలు కొన్ని ఏళ్లగా నడుస్తూనే ఉన్నాయి. ఆరోపణలుగా మాత్రమే ఉన్నాయి. ఎందుకు అనంటే అక్కడ కూడా లాలూచి అనేటువంటిది ఉంటుంది కాబట్టి. ఈ దాడుల్లో ఇది పెద్ద వార్త అని అనుకుంటే, కాళేశ్వరంలో ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వాళ్ళ ఆస్తులు ఎంత అనేది చూసుకున్నాగా ఒక్కొక్కళ్ళు, అంటే ఒక అధికారి బయటపడితే మినిమం 100 కోట్లు అనేటువంటి వార్త ఖచ్చితంగా వస్తుంది. మినిమం 100 కోట్లు. పోనీ వీళ్ళని ఏమైనా అరెస్ట్ చేసి మొత్తం అంతా ఆస్తులు రికవరీ చేసి లంచాలుగా సంపాదించినటువంటిది రికవరీ చేసి ప్రభుత్వం దఖలుపరుచుకుంటుందా అంటే లేదు. కోర్టుల్లో కేసు నడుస్తాయి. ప్రభుత్వం మళ్ళీ వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ ఇస్తుందా లేదా అనేది పక్కన పెడితే, ఎగ్జాంపుల్ ఇప్పటికి ఇంకా సర్వీస్ ఉందనుకుందాం, ఓ 2 నెలలు సస్పెన్షన్లో ఉంచుతారు. మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళి జాయిన్ అవుతాడు, మళ్ళీ పనులు కూర్చుంటాడు. మరి ఈ కేసే పెట్టారు, మరి దీనికి సంబంధించి ఎప్పటికవుతుంది? వ్యవస్థలో మార్పు రాదు. చట్టాలు మార్చాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఇదొకటే కాదు, దీనికి సంబంధించి ఇంకొక చిన్న వార్త అడిషనల్గా కూడా వచ్చినటువంటిది ఏంటంటే, ఇంకొక అధికారి కూడా మొన్న మధ్యనే గత ఏడాది డిసెంబర్లో రవాణా శాఖకు సంబంధించి, ఇదేమో జలవనరులు, అందులో రవాణా శాఖకు సంబంధించినటువంటి డిప్యూటీ కమిషనర్ కిషన్ అనుకుంటా ఆయన పేరు, ఆ కేసులో దాదాపు అక్కడ కూడా 100 కోట్ల అక్రమాస్తుల కేసు గుర్తించారు. ఇందాక అన్నది అదే, ఎవరిని పట్టుకున్నా సరే 100 కోట్లు మినిమం వస్తుంది అని. అంతకుముందేమో కాళేశ్వరంలో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మొత్తం ముగ్గురు నలుగురు, అందరికీ కూడా దాదాపు 100 కోట్ల పైచిలికే ఉన్నాయనేది. ఇక్కడ కూడా ఇదే. ఇలాంటి దాడులు వార్తల్లో పెద్ద సంచలనం సృష్టిస్తాం. బాగానే ఉంది, నాలంటాడు మాట్లాడతాడు, మీరేమో చూస్తారు, కామెంట్లు పెడతారు, దిచ్చి వీళ్ళని ఏం చేసినా తప్పు లేదు, ఏం చేసినా పాపం లేదని మీరు కింద మాట్లాడతారు, అంతా అయిపోతుంది. మనకి ప్రభుత్వం దీని మీద స్పందన ఇస్తుంది మనకి బయటికి, ఏంటంటే అవినీతిని సహించేది లేదు అంటారు. కానీ చివరికి ఈ వ్యవస్థలో మార్పు అనేది వస్తుందా, లేదా కొంతకాలం తర్వాత మళ్ళీ వీళ్ళు 2 నెలలు అయిపోయిన తర్వాత 3 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ సస్పెన్షన్ అయిపోయి లోపల కూర్చుంటారా? ఈ క్వశ్చన్ నెవర్ ఎండింగ్. చిదంబరం రహస్యం అంటాం చూసారా, ఆ రహస్యం ఏంటో తెలియదు మనకి. అలాగే ఇక్కడ కూడా వీళ్ళకి శిక్షలు పడతాయా అంటే రహస్యం. ఎందుకంటే మనకు తెలియదు పడతాయా లేదా అనేది. వీళ్ళని పట్టుకోవడం, బయట పెట్టడం ఇదంతా ఒక ఎత్తు. కానీ అవినీతికి మూలమైనటువంటి ఈ వ్యవస్థల్ని మార్చడం ఎవరు మార్చగలరు? పిల్లి మెళ్ళలో గంట కట్టేది ఎవరు కట్టాలి? ఎన్నుకుంటాం పాలకుల్ని, సంస్కరణలు తీసుకొస్తూ ఉంటారు. ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా రవాణా శాఖ, జలవనరుల శాఖ, ముఖ్యంగా ఇక్కడ మనకి ఈ జిహెచ్ఎంసీ అనేటువంటి దాంట్లో దీన్ని తీసుకున్నప్పుడు ఈ కన్స్ట్రక్షను అన్నిటికీ మళ్ళీ ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ, వీటిల్లో ఉన్నంత అవినీతి ఇంకా ఎందులోనూ కనిపించదు. ప్రతి దాంట్లోనూ అవినీతి. ఎందుకు మనం పన్నులు కట్టాలి? అప్పుడు వీళ్ళకి 1,00,000, 2,00,000, 3,00,000 జీతాలు ఇచ్చేయడానికి మనం పన్నులు ఎందుకు కట్టాలి? మనం కట్టేటువంటి పన్నులు తీసుకుని మన పన్నుల్లోంచే జీతాలు తీసుకొని మళ్ళీ మన దగ్గరే మనం ఒక పర్మిషన్ కావాలి, అయ్యా ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి, పర్మిషన్, ఆ డాక్యుమెంట్ ఉందా, అసలు నువ్వేనా ఓనరు, ఎక్కడి నుంచి వచ్చింది నీకు, ట్యాక్స్ కట్టావా, మీ నాన్నే సంపాదించాడా, లేదంటే మీ తాత రాసిచ్చాడా, మీ తాతకి ఎవరు ఇచ్చారు, ఆ తాతకి ఎవరు ఇచ్చారు, ఈ డాక్యుమెంట్లు అన్నీ తీసుకురా, అసలు నువ్వు బతికే ఉన్నటువంటి సర్టిఫికేట్ తీసుకురా ముందు, ఇది నువ్వే అనడానికి ప్రూఫ్ ఏంటి, ఇన్ని క్వశ్చన్స్ అడుగుతారు. వీటి దగ్గర మనకు సమాధానం మనం చూపించినా కానీ ఏదో లింక్ పెడతారు. చివరాఖరికి మనమే చెప్పాల్సింది ఏంటంటే, అయ్యా ఏం చేయాలి? సాయంత్రం ఆ బార్కి వచ్చాయి, సాయంత్రం ఆ హోటల్కి వచ్చాయి, మా వాడు ఏదో బైక్ కొనాలనుకుంటున్నాడు. అయ్యా ఎంత అంటే బైక్ ఇగో ఇది అంటే ఒక హింట్, ఏదో ఒకటి, పేర్లు మారుతున్నాయి అంతే ఒక్కొక్క దాని దగ్గర. కానీ మళ్ళీ మనకి తప్పట్లేదు, ఎందుకంటే మనం బతకాలి కదా. ఏసీబీ వాళ్ళకి చెప్తాం, ఏమవుతుంది? ఈ అధికారిని పట్టుకుంటారు రెడ్ హ్యాండెడ్గా, పర్మిషన్లు వచ్చేస్తాయా? నెవర్ ఎక్స్పెక్ట్. ఆ సీట్లోకి ఇంకొకటి వస్తాడు, వాడు నిజంగా మంచివాడు అనుకోండి, ఖచ్చితంగా పని అవుతుంది. కానీ వాడు కూడా వీళ్ళంటి వాడు అనుకోండి, మళ్ళీ మనకి తప్పదు.
ఇంక ఇలా ఏసీబీకి ఫోన్లు చేసి 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 ఇక్కడ మనకి తాగడానికి నీళ్ళు రావు, ఆ నల్లా పర్మిషన్ రాదు, లేదు కన్స్ట్రక్షన్ పర్మిషన్ రాదు, ఏం చేసుకోవాలి? ఈ మధ్యలో ఎవడో ఒకడు వస్తాడు, దాన్ని కబ్జా చేస్తాడు, నువ్వెవడు రాని 4 పీకుతాడు, తలపాగలు కొట్టుకుంటావు, పోలీస్ స్టేషన్కి వెళ్తావు, సివిల్ కేసు, చచ్చేదాకా అది తీరదు. మరి ఎలా మార్పు? ఎవరు తీసుకొస్తారు మార్పు? దీనికి సమాధానం కావాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.